30,000 రూపాయల బడ్జెట్‌లో చాలామంది మొబైల్స్ అయితే చూస్తారు. ఎందుకంటే ఫ్లాగ్‌షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్పెక్స్ అన్నీ గూడా ఇప్పుడు మనం 30,000 రూపాయల బడ్జెట్ మొబైల్స్‌లో అయితే చూస్తున్నాం. కాబట్టి 50,000, 60,000 అంతకన్నా ఎక్కువ అమౌంట్ పెట్టి కొనకుండా తక్కువ బడ్జెట్‌లో అవే స్పెక్స్ ఉన్న మొబైల్స్‌ని అయితే చూస్తున్నారు. అండ్ ఇండియాలో కూడా ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో చాలా మొబైల్స్ సేల్ అవుతున్నాయి. అండ్ మొబైల్ బ్రాండ్స్ కూడా చాలా మొబైల్స్‌ని అయితే లాంచ్ చేస్తున్నారు. మరి కన్స్యూమర్స్ అంటే మనమే ఏ మొబైల్ కొనాలని చెప్పి కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. అన్ని మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు మొబైల్ బ్రాండ్స్ అయితే. మరి ఇప్పుడు నేనైతే అన్ని మొబైల్స్ నుంచి కూడా ది బెస్ట్ టాప్ 5 వాల్యూ ఫర్ మనీ మొబైల్స్‌ని అయితే తీసుకొచ్చాను. చాలా రీసెర్చ్ చేసి, చాలా మొబైల్స్‌ని కంపేర్ చేసి ఈ వీడియోని అయితే తీసుకొచ్చాను. ఏ ఆర్డర్‌లో ఏ మొబైల్ పెట్టాలని చెప్పి చాలా సేపు ఆలోచించి అయితే ఈ లిస్ట్‌ని అయితే తీసుకొచ్చాను. నేను చెప్పే ఆర్డర్‌ని అయితే చూడకండి. మీరు మొబైల్‌లో ఎక్కువ ఏం యూజ్ చేస్తారో దాన్ని బట్టి అయితే మొబైల్‌ని కొనుక్కోండి. ఇప్పుడు నేను చెప్పే మొబైల్‌లో ఏ మొబైల్ తీసుకున్నా సరే మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయికైతే న్యాయం జరుగుతుంది. అన్నీ కూడా వాల్యూ ఫర్ మనీ మొబైల్సే. సో మీ యూజేజ్‌ని బట్టి, మీ రిక్వైర్మెంట్స్‌ని బట్టి మొబైల్‌ని అయితే చూస్ చేసుకోండి. వీటి బయింగ్ లింక్స్ అన్నిటిని కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీరు ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారో వాటిని అన్ని వెబ్సైట్స్‌లో చెక్ చేసి కంపేర్ చేసి కొనుక్కోండి. ఎందుకంటే ప్రైస్ డిఫరెన్సెస్ అండ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. ఎందులో తక్కువగా దొరికితే అందులో అయితే పర్చేస్ చేయండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి నా ఎఫర్ట్స్ని గుర్తించి మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరి కన్నడలోకి వెళ్ళే ముందు నేను మీ సాయిని, మీరు చూస్తున్నారు స్టార్ట్ ఇన్ తెలుగు ఛానల్. ఫస్ట్ మన లిస్ట్లో టాప్ 5 పొజిషన్లో ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్ అయితే ఉంది. అదే రియల్మీ బ్రాండ్ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన రియల్మీ 14 Pro Plus 5G మొబైల్. ఈ మొబైల్ వచ్చేసి 6.82 ఇంచ్ 120 హెర్ట్జ్ మినీ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే టోటల్ 3D కర్వ్డ్గా ఉండదు, అలాగని ఫ్లాట్గా ఉండదు. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లే అయితే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR4 XRAM అండ్ UFS 3.1 స్టోరేజ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో డేటా వర్క్స్లో అయితే ఎటువంటి ల్యాగ్ ఉండదు. అండ్ మెయిన్గా ఈ మొబైల్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, ఇంకా 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోప్ లెన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కూడా ఉంది. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్తో అయితే వస్తుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. అవుట్పుట్ అయితే అదిరిపోతుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ IP66, IP68 అండ్ IP69 రేటింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఈ మొబైల్ అయితే ఎటువంటి వెదర్ కండిషన్స్లో అయినా సర్వే అవ్వగలదు. అండ్ ఈ మొబైల్లో ఇంకో యూనిక్ ఫీచర్ ఏంటి అంటే కలర్ చేంజింగ్ బ్యాక్తో వస్తుంది. అంటే కోల్డ్ ఎన్విరాన్మెంట్లో కానీ కోల్డ్ వాటర్లో కానీ ఈ మొబైల్ ఉంటే బ్యాక్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. రియల్మీ UI మీద అయితే రన్ అవుతుంది. సో 30,000 రూపాయల బడ్జెట్లో మీరు కనుక ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోండి. ఎందుకంటే మంచి డిస్ప్లే తోటి, బెస్ట్ కెమెరాస్ తోటి అండ్ కలర్ చేంజింగ్ బ్యాక్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో X7 Pro 5G మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ కూడా రీసెంట్ గానే లాంచ్ అయింది. చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తుంది. 6.67 ఇంచ్ 1.5K LTPS AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఈ డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా ఉంటుంది. డిస్ప్లే అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఓవర్ క్లాక్డ్ వర్షన్ ఇది, కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. LPDDR5 XRAM అండ్ UFS 4.0 స్టోరేజ్ మీద రన్ అవుతుంది. రెండు కూడా లేటెస్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్సే, కాబట్టి రీడ్ అండ్ రైట్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 లెన్స్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంది. అండ్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ప్రొవైడ్ చేశారు. పిక్స్ అండ్ వీడియోస్ అయితే డీసెంట్ క్వాలిటీలో అయితే తీసుకోవచ్చు. అండ్ మెయిన్గా 6550 mAh బిగ్గర్ బ్యాటరీతో వస్తుంది. ఇప్పుడు మన లిస్ట్లో చెప్పే మొబైల్స్ అన్నిట్లో కూడా బిగ్గెస్ట్ బ్యాటరీతో వస్తున్న మొబైల్ ఇది, కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంటుంది. అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. IP68 అండ్ 69 రేటింగ్స్తో వస్తుంది, కాబట్టి కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ Xiaomi's లేటెస్ట్ HyperOS 2.0 మీద రన్ అవుతుంది. టోటల్ 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ కూడా 30,000 రూపాయల బడ్జెట్లో అయితే దొరుకుతుంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే 25,000 రూపాయలకి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి ఇది ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని అయితే చెప్తాను. పర్ఫార్మెన్స్లో కానీ, డిస్ప్లే పరంగా కానీ, బ్యాటరీ పరంగా కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ది బెస్ట్ ఫీచర్స్ అయితే వస్తుంది. సో 25,000 రూపాయల బడ్జెట్కి ఈ మొబైల్ అయితే వర్త్ అని చెప్తాను. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 Pro మొబైల్.
6.7 ఇంచ్ 1.5K 144 Hz POLED డిస్ప్లేతో వస్తుంది. చాలా బాగుంటుంది డిస్ప్లే అయితే. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటాయి అండ్ గేమింగ్ కూడా చాలా బాగా ఆడొచ్చు. దీనిలో కెమెరా సెటప్ అయితే చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ వస్తుంది, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. మోటో మొబైల్స్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ ని చాలా ఇంప్రూవ్ చేశారు కాబట్టి మంచి కెమెరా అవుట్పుట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఓన్లీ కాన్ ఏంటి అంటే ఈ మొబైల్లో తక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేశారు. 4500 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. బాక్స్ లో అయితే 68 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. తక్కువ బ్యాటరీ బ్యాకప్ తో వస్తుందని అయితే అనుకోకండి. మోటో యూ అయితే చాలా క్లీన్ గా ఉంటుంది, ఎటువంటి బ్లోట్వేర్ కూడా ఉండదు. తక్కువ బ్యాటరీని అయితే కన్స్యూమ్ చేస్తుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం పెరుగుతుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు 1 ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ IP68 రేటింగ్ తో వస్తుంది విత్ మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీ. బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో మీరు కనుక 30,000 రూపాయల బడ్జెట్ లో ప్రీమియం బిల్డ్ క్వాలిటీ తోటి మంచి డిస్ప్లే తోటి డీసెంట్ పర్ఫార్మెన్స్ తోటి ఒక మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోండి. ఇంకా మన లిస్ట్ లో టాప్ 2 మొబైల్స్ కూడా ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్సే. అందులో సెకండ్ పొజిషన్ లో వివో T3 అల్ట్రా మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ అయితే చాలా మంచి స్పెక్స్ తో వస్తుంది. 6.67 ఇంచ్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. చాలా బ్రైట్ గా ఉంటుంది డిస్ప్లే అయితే. MediaTek Dimensity 9200 ప్లస్ ప్రొసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఎటువంటి హెవీ గ్రాఫిక్ గేమ్స్ అయినా సరే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇంకా దీనిలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. మీ అందరికీ తెలిసిందే వివో మొబైల్స్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. 5500 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంది. ఇంకా IP68 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు కనుక 30,000 బడ్జెట్ లో వివో బ్రాండ్ నుంచి ఒక ఆల్ రౌండర్ మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోండి. డిస్ప్లే కానీ లుక్స్ వైజ్ గా కానీ కెమెరా పరంగా బ్యాటరీ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా చాలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది సెకండ్ పొజిషన్ లో ఎందుకు ఉంది అంటే ఫన్ టచ్ OS వల్ల UAE లో కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంటుంది, దానివల్ల ఇది సెకండ్ పొజిషన్ లో ఉంది కానీ లేకపోతే ఇది ఫస్ట్ పొజిషన్ లో ఉండేది. ఇంకా మన లిస్ట్ లో టాప్ 1 పొజిషన్ లో OnePlus Nord 4 మొబైల్ అయితే ఉంది. అందరూ OnePlus మొబైల్ అనగానే గ్రీన్ లైన్ ఇష్యూ అనుకుంటారేమో, బట్ కంగారు పడకండి. ఇది ఒక అండర్ రేటెడ్ మొబైల్. OnePlus బ్రాండ్ కూడా గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే ఫ్రీగా లైఫ్ టైం వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చినా ఫ్రీగా అయితే డిస్ప్లేని రిప్లేస్మెంట్ చేస్తుంది కాబట్టి ఎటువంటి భయం లేకుండా OnePlus మొబైల్స్ అయితే కొనండి. దీనిలో వచ్చేసి 6.74 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ అయితే. 50 మెగాపిక్సెల్ సోనీ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. 5500 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. IP65 రేటింగ్ తో వస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఆక్సిజన్ OS మీద రన్ అవుతుంది అండ్ మెయిన్ గా టోటల్ 4 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ యూసేజ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మొబైల్ అయితే. ఇదైతే ఒక ఆల్రౌండర్ మొబైల్. 30,000 బడ్జెట్లో మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే అది కూడా OnePlus బ్రాండ్ నుంచి OnePlus Nord 4 అయితే తీసుకోండి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఈ మొబైల్ అనేది 25,000 రూపాయలకే దొరుకుతుంది. ఆ ప్రైస్కి ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని అయితే చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ 30,000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్ టాప్ 5 వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ గురించి అయితే. మరి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో మీరు ఏ మొబైల్ కొన్నా సరే మీ రూపాయికి అయితే న్యాయం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను. సో ఏ మొబైల్ అయినా తీసుకోండి. ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి లైక్ వివో V40 ఈ మొబైల్ ఉంది, థింక్ఫోన్ 2A+ ఉంది, Realme GT 60 మొబైల్ ఉంది. ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి బట్ నేనైతే ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే తీసుకొచ్చాను. మరి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ నుంచి మీరు ఏ మొబైల్ చూస్ చేసుకుంటారు లేకపోతే వేరే మొబైల్ ఏమైనా కొంటారా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Until next time.